విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ ప్రణామములు. నేడు శీర్షిక అన్నం. అన్నమంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి భారతదేశంలో మనము అన్నదేవతకి, అన్నానికి మనం గౌరవిస్తాం. అందుకే ఆ రైతే వెన్నుముక. రైతు పొలంలో ధాన్యాన్ని పండించి మన కంచానికి వచ్చేట్టుగా ఎంత కష్టపడి పని చేస్తాడు సుమా. కాబట్టి రైతుకు కూడా ముందు నమస్కారం తెలియజేయాలి. మనం ఏది లేకపోయినా ఉండవచ్చు, కానీ అన్నం లేకపోతే ఉండలేము కదా. కాబట్టి నిరంతరం కూడా అన్నానికి కృతజ్ఞత తెలుపుతూ ఉండాలి. మనం భోంచేసినప్పుడల్లా అన్నాన్ని నమస్కారం చేయాలి, దైవస్వరూపంగా భావించాలి. అన్నం వలన మన యొక్క శరీరం కూడా ఉన్నటువంటి రక్తము, మాంసము, ఎముకలన్నీ కూడా దృఢమవుతుంది కదా నాన్న. కాబట్టి నిరంతరం కూడా మనం అన్నానికి నమస్కారం చేయడం తప్పే లేదు. రాత్రి పగులు ఎందుకు కష్టపడుతున్నాం? అన్నాన్ని గురించే కదా. అందుకే అన్నం దానికి మనం పూర్వకాలంలో అన్నపూర్ణే సదాపూర్ణే అని శ్లోకం చెప్పి కానీ మనం భోంచెయ్యము. కాబట్టి నువ్వు అది ఇప్పుడు చెయ్యక్కర్లే, కేవలం బ్రహ్మార్పణం అని చెప్పి నువ్వు భోంచేసినా కూడా అది సరిపోతుంది. కాబట్టి మన భారతదేశంలో ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఏంటంటే మనం ఎన్ని దేవుణ్ణి మొక్కినా భారతదేశంలో మాత్రం ప్రపంచ అన్ని దేశాల్లో కూడా ఏ దేవుళ్ళు మొక్కినా కూడా భారతదేశం ముఖ్యంగా అన్నపూర్ణాదేవికి ఎక్కువ గౌరవం ఇస్తారన్న విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్నదానం చేస్తూనే ఉంటారు. ఎందుకు చేస్తారు? అన్నదానం చేస్తే మనకు పుణ్యం లభిస్తుందని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మన అన్నదానం చేస్తాం. అందుకే ఉర్దూలో ఒక సామెత ఉంది, కానే వాలే కా నామ్ దానే దానే పర్ లిఖే అంటాడు. తినేవాడిని యొక్క పేరు ప్రతి బియ్యపు గింజ మీద రాయబడి ఉంది. అది ఎక్కడైనా ఏ హోటల్లో ఉంటో తెలియదు. ఈరోజు అమెరికాలో ఉంటుంది, రేపు లండన్లో ఉంటుంది, ఇంకొక రోజు ఇండియాలో ఉంటుంది. కాబట్టి ఎక్కడ తింటాడో ఎవరికీ తెలియదు కదా. కాబట్టి మనం అన్నానికి మనం గౌరవించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అగౌరవం చేయకూడదు. దాని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దాన్ని వృధా చేయకూడదు. చాలా జాగ్రత్తగా దాన్ని మనం సేవించాలి సుమా. అందుకే కోటి విద్యలు కూటి కొరకే అన్న విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మనం నిరంతరం కూడా మనం అన్నదానంలో పాల్గొని అన్నదానం చేసినట్టయితే మీకు, మీ కుటుంబానికి, రాబోయే తరానికి పుణ్యాన్ని సంతరించుకుంటుంది అని ప్రతి ఆలయంలో, ప్రతి పీఠంలో కూడా చేస్తూ ఉంటారు. ఇది సాంప్రదాయం. వీటిని మనం గౌరవించడం మన కర్తవ్యంగా భావించాలి.